నమస్కారం. నక్షత్ర జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు ఎటువంటి సమస్యలైనా పరిష్కరిస్తామంటున్నారు. వాస్తును 3 రకాలుగా చూస్తామంటున్నారు. బోరు పాయింట్లు కూడా చూస్తామంటున్నారు. డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంఏ, పిహెచ్డి, ఆస్ట్రాలజర్. మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు, మనం చూస్తూ ఉంటాము చాలామంది జాతకం సరిగా లేదని, గ్రహాలు అనుకూలంగా లేవని నవరత్నాలు ధరించినటువంటి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. అసలు వీటి వల్ల, ఈ ఉంగరాలు ధరించడం వల్ల అసలు లాభం అన్నా నష్టమా, అసలు ఎలా ఉంటుందంటారు వారికి? ఇప్పుడు ఎవరమైనా కానీ ఇప్పుడు ఈ భూమిపైన మనం జన్మించిన తర్వాత ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలు అనేటివి ఉంటాయి. వాటి యొక్క రేసు అనేది మన మీద ప్రసారం అవుతుంటుంది. అంటే రాత్రి పగలనేది ఎప్పుడు వాటి యొక్క కిరణాలు మన మీద పడుతుంటాయి. అయితే మన జాతక ప్రకారం వాటి దశలు చూసుకుంటే ఆ దశలల్లో గ్రహం ఎప్పుడైతే మనకి ఏ దశ నడుస్తుందో ఆ దశ యొక్క స్టోన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ దశలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే శనిగ్రహం ఉంటుంది. శనిగ్రహం ఇది 19 సంవత్సరాలు ఉంటుంది. అదేం చేస్తుందంటే ఆ దశలగిన మనము శని దశను చూసుకోకపోతే డబ్బుకు బాగా ఇబ్బంది పెట్టి అనారోగ్య సమస్యలు, మెంటల్ డిస్టర్బెన్సు, డబ్బు సమస్య, ఎంత సంపాదించినా ఉండకపోవడము, ఈ ఐరన్ బిజినెస్ చేస్తుంటే ఐరన్ బండ్లు యాక్సిడెంట్లు కావడము, ఇలా రకరకాల ఇబ్బందులు అవుతుంటాయి. అయితే మనం వాటికి ఏం చేయాలంటే, మీకు ఉదాహరణ అంటే ఇప్పుడు మనం ఒక రోడ్ వెంబడి వెళ్తుంటాం. రోడ్ వెంబడి వెళ్తుంటే అది మంచి రోడ్ ఉంటేనేమో షాప్కి వెళ్ళిపోతాం, లేదా గుంత పడ్డది అనుకో ఆ గుంతల పడి లేచి మళ్ళీ స్లో అయి పోవాల్సి వస్తుంటుంది. దానికి కొంత మట్టి పోసుకొని లేదా ఏదో కొద్దిగా తాత్కాలికం దాన్ని సరి చేసుకుంటే షాప్కి వెళ్ళిపోతాం. అదేవిధంగా ఇది గ్రహాలు కూడా మనకు అనుకూలత లేనప్పుడు వాటికి సంబంధించిన ఒరిజినల్ స్టోను మన శరీరం మీద ధరిస్తే ఏమవుతుందంటే ఆ గ్రహం యొక్క కిరణాలు అనేటివి మనం వైర్లెస్ ఫోన్ ఎలా మాట్లాడతామో ఆ విధంగా ఈ స్టోన్ అనేది ఆ యొక్క కిరణాలను లాక్కొని మన శరీరానికి ప్రసారం చేస్తుంది. అప్పుడు మన శరీరంలో ఉండే వాటి యొక్క వేవ్స్ మన శరీరానికి సరిపోయి మనకు వాటి యొక్క అనుకూలత వస్తుంది. ఈ ఉంగరాలు పెట్టడం ద్వారా, అంటే ఈ స్టోన్స్ ధరించడం వల్ల ఇంకేమవుతుందంటే మన శరీరంలో ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ కూడా ఈ స్టోన్స్ ద్వారానే యాక్టివేట్ అవుతాయి. గురువుగారు, కాల్ తీసుకుందాం. రవికుమార్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మేడం, కొంచెం హెల్త్ బాగుంటలేదు, బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఏమన్నా సహకరిస్తాను గురువు గారికి అడుగుదామా? ఇప్పుడు మీ వయసు ఎంత? వయసు 25 అంటారు. వయసు 25? అంటే ఏం చదివారు? డిగ్రీ కంప్లీటెడ్. ఏదో అనారోగ్య సమస్య ఉందా? అనారోగ్యం ఉంది, బిజినెస్ చేద్దామంటున్నా, ఒకవేళ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే మీ యొక్క జాతకం చూసుకోవాలి ఫస్ట్. అంటే జాతకంలో ఏం తెలుస్తుంది అంటే మనము ఎలాంటి బిజినెస్ చేయాలి, మన అరచేతి రేఖలు చూసుకున్నా తెలిసిపోతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకుంటే ఏమవుతుందంటే మనం ఏ బిజినెస్ చేస్తే రాణించగలుగుతాం. అంటే రియల్ ఎస్టేట్ చేయాలా, లేకపోతే ఏమైనా షేర్ మార్కెట్ చేయాలా, లేకపోతే వ్యాపారం పెట్టి వస్తువులు అమ్మేదా అనేది ముందే మన జాతకపరంగా తెలుసుకుంటే ఆ తెలుసుకున్న దాని ప్రకారం మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలానే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బుధుడు బాగుండాలి. బుధగ్రహము, శనిగ్రహం వీళ్ళు అసలు ఎఫెక్ట్ ఉండకూడదు. ఆ దశలు కానీ ఆ గ్రహాల ఎఫెక్ట్ కానీ ఉంటే ఏమవుతుందంటే మనం పెట్టిన తర్వాత బిజినెస్ అనేది నడవకపోవడము, పెట్టినాక లాస్ కావడం జరుగుతుంది. మీకు అనారోగ్య సమస్య ఉంది అంటున్నారు. అనారోగ్య సమస్య ఉంటే ఏమవుతుందంటే మీకు మళ్ళీ వస్తుందా, మీకు హాస్పిటల్కి పోతే తగ్గకపోతే అదేంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందేమో చెక్ చేసుకోవాలి. అది మీరు మా దగ్గరకు వస్తేనో మాకు చెప్తేనో మేము ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి మీకు ఆ నెగిటివ్ ఏందనేది చెప్పడం జరుగుతుంది. అది సరి చేస్తే మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. అయితే మీరు ఫస్ట్ మీ జాతకం చూసుకున్న తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజయ్య గారు ములుగు నుంచి కాల్ చేస్తున్నారు. రాజయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. బోర్ పాయింట్ వేస్తా ఉన్నారు, ఎట్లా? ఇప్పుడు బోరు పాయింట్లు వేయాలంటే మేము మీ పొలం దగ్గరకు వచ్చి మీ పొలం ఎంత ఉందో మొత్తం ఆ పొలం అంతా తిరిగి ఈ స్కానర్ తోటి పొలంలో ఉన్న నీటిని స్కాన్ చేయడం జరుగుతుంది. అంటే తూర్పు, పరమణ, ఉత్తర, దక్షిణం అంటే ఈ నీటి వేవ్స్ భూమి లోపల ఎటు నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎన్ని గ్యాప్లు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు వస్తాయి అనేది ఈ స్కానర్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అలా తెలుసుకొని మాత్రమే మీకు పాయింట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు బోర్ పాయింట్ చూడాలంటే మేము మీ పొలం దగ్గరికి రావాలి. కాబట్టి
మీరు తర్వాత వాళ్ళ చూపించుకోవాలనుకుంటే డైరెక్ట్ ఫోన్ చేసి సంప్రదించాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగరాజు గారు నమస్తే అండి. నాగరాజు గారు మేడం నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. ఓకే మేడం. హలో చెప్పండి. నాగరాజు గారు మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. డైరెక్ట్గా మీరు అడగాలనుకున్న ప్రశ్న గురువు గారిని అడగండి. మీరు టీవీ చూడదు. టీవీ చూస్తూ మాట్లాడితే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే మేడం. మేడం మేము ఏ బిజినెస్ పెట్టినా అంటే నిరగాయగా ఏ బిజినెస్ చేసినా ఉండట్లేదు. ఇప్పుడు మీ వయసు ఎంత? మా వయసు 34. 34. ఇప్పుడు మీది ఎట్లా అంటే బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనకు బుధుడు బాగుండాలి. బుధగ్రహం బాగుంటే మనం బిజినెస్లో రాణించగలుగుతాము. అయితే మీరు జాతకం చూసుకొని జాతకం ప్రకారం బుధగ్రహం బాగాలేదా లేకపోతే ఇంకేమన్నా నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిందా అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే బుధుడు బాగాలేకపోతే మీ కుడి చేయి ఉంగరం వేలుకు కానీ చిట్కన వేలుకు కానీ మరకతం అంటే గ్రీన్ స్టోన్ పెసాలకు వైబ్రేషన్ ఉండాలి. అది మీ డిఎన్ఏకు సరిపోయేది మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీరు వ్యాపారం నిలకడగా ఉంటుంది, చేయగలుగుతారు, రన్ అవుతుంది. అయితే మీరు కూడా ఈ జాతకం చూసుకుంటే ఏమిటంటే మీరు ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుస్తుంది. దాని ప్రకారం చేస్తే మీరు బాగా రాణిస్తారు. గురువుగారు అలాగే ఇందాకలు చెప్పుకున్నట్టు గ్రహాల అనుకూలతలకు నవరత్నాలను ధరించడం వల్ల అసలు ఎటువంటి లాభాలు ఉంటాయో వాటి గురించి చెప్పండి. అదే ఈ స్టోన్స్ అనేటివి ఏం చేస్తాయంటే ఈ ఏ గ్రహమైనా ఇప్పుడు ఈ గ్రహాలు బాగాలేకపోతే మన శరీరంలో కూడా అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇట్లా దశలు అంతర్దశలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ దశలలో మనం ఏం చేయాలంటే తెలియక మనం స్టోన్ పెట్టుకోకపోతే లేకపోతే చూసుకోకపోతే ఏమైందంటే మనం తీసుకునే ఫుడ్ అంతా ఏం చేస్తుంది శరీరానికి ఈ మొత్తం ఎనర్జీ ఇస్తుంటుంది. అయితే ఈ గ్రహం యొక్క కిరణాలు ఏ ఆర్గాన్కి అయితే అందవో ఆ ఆర్గాన్ ఏం చేస్తుంటే మనం తీసుకున్న ఫుడ్ను ఎనర్జీని తీసుకోలేకపోయి ఆడ డిఫెక్ట్ వస్తుంది. మనం హాస్పిటల్కి పోతే ఏమైందంటే ఒక ఆర్గాన్ ఏదో ఫెయిల్ అయిందంట. ఎందుకు ఫెయిల్ అయిందని డాక్టర్ కూడా చెప్పాడు. దానికి కారణం ఏంటంటే మనం దశలు అంతదశలు చూసుకోక గ్రహాల అనుకూలత కిరణాలు మన శరీరం మీద పడక పనులు కావు, ప్లస్ అనారోగ్య సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కరెక్ట్ జాతకం తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి చూసుకున్నాక ఒరిజినల్ స్టోన్ తీసుకోవాలి. ఒరిజినల్ స్టోన్ అంటే ఈ నవధాన్యాలకు వైబ్రేషన్ ఉన్న ఒరిజినల్ స్టోన్లు మాత్రమే తీసుకోవాలి. ఈ భూమిలోకి వెళ్ళి వస్తాయి. మామూలుగా బయట ఆర్టిఫిషియల్గా తయారు చేసేటి మెడ్సెట్ తీసుకోవద్దు. ఒరిజినల్ స్టోన్ డిమ్ కలర్ ఉంటుంది, తేజ్ ఉండదు. దాన్ని మీరు ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే మటుకు అది డూప్లికేటే. మామూలుగా కొద్దిగా డిమ్ ఉంటే అది ఒరిజినల్. అయితే దాన్ని ఏం చేయాలంటే మేము ఇక ఈ స్కానర్తో చెక్ చేస్తాం అది ఒరిజినల్ డూప్లికేటా అని చెప్పి మీ యొక్క డిఎన్ఏ అంటే నోటి ఉమ్ము తీసుకొని ఈ స్కానర్కి ఇక్కడ ఇచ్చేసి చెక్ చేసి మీకు ఏదో సన్ పెడితే దాని ప్రకారం ఏమైందంటే మీకు ఆ గ్రహం యొక్క అనుకూలత వచ్చేసి బాగా వర్క్ చేయడం జరుగుతుంది. చదువు రాని వాళ్ళు ఇబ్బంది ఉంటే బుధగ్రహాన్ని పెట్టుకోవాలి, బాగా చదువుకుంటారు. డబ్బు సమస్య ఉంటేనేమో నీలం స్టోన్ పెట్టుకోవాలి. ఇట్లా స్టోన్లు పెట్టుకోవాలి. కానీ కొందరు తెల్లగా ఏం చేస్తారంటే ఎక్కడికైనా పోతే నవరత్నాలు పెట్టుకో అంటారు. నవరత్నాలు అంటే అన్ని గ్రహాలు బాగుంటాయని. మనం ఎప్పుడైనా కానీ జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ వేసుకోవాలి, క్యాన్సర్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు. క్యాన్సర్ రాకపోతే క్యాన్సర్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందంటే లేని రోగాలు వస్తాయి. కాబట్టి నవరత్నాలు ఉంగరాలు మామూలుగా అందరూ ఇవి పెట్టుకుంటే ఏ సమస్య ఉండదు, ఎవరి దానికి పోయే పని లేదనుకొని పెట్టుకుంటారు. అది పెట్టుకుంటే ఏమవుతుందంటే 2 గ్రహాలు ఎప్పుడైనా దశ అంతర్దశ 2 గ్రహాలే బాగాలేకుంటాయి, మిగతా 7 గ్రహాలు బాగుంటాయి. మనం ఈ నవరత్నాలు ఇలాంటివి తెలియక పెట్టుకుంటే ఏమవుతుందంటే 7 గ్రహాలు డిఫెక్ట్ అయితే 2 గ్రహాల అనుకూలత. అప్పుడు ఏమవుతుంది డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అవి కూడా మనకు కావాల్సిన పర్సెంటేజ్ 5 క్యారెట్స్ 4 క్యారెట్స్ పెట్టాల్సి వస్తుంది. గురువుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాము. షైనాజీ గారు నమస్తే అండి. ప్రభాకర్ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. సమస్య కొంచెం అప్పుల సమస్య ఎక్కువ అయిపోతుంది, మధ్యాలు సరిగ్గా చెప్పడం లేదు. అప్పుల బాధ ఎక్కువైందా అండి? అవును మేడం. అప్పుల బాధ ఎక్కువ కావడానికి కారణము శనీశ్వరుడు. శనిగ్రహం ఎవరికైతే నడుస్తుంటుందో వాళ్ళు ఎంత సంపాదించినా డబ్బులు ఉండవు. ప్రతిరోజు వేరే వాళ్ళ దగ్గర బదులు చేయాల్సిందే. మీకు ₹1,00,000 జీతం ఉన్నా 2 లక్షలు వచ్చినా లేకపోతే ₹1,00,00,000 వ్యాపారం చేసినా మళ్ళీ 10 లక్షలు 5 లక్షలు బయట వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఎలాగానే. అంటే మీరు ఎంత తెచ్చినా కానీ ఏదో ఒక సమస్య వస్తుంది.
ఆ సమస్యకు డబ్బులు వెళ్ళిపోతాయి. మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉన్నాయనుకోండి, అది ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి, సాయంత్రం కానీ ఆ వెహికల్ ఖరాబ్ అవుతుంది. ఆ వచ్చిన డబ్బు అంతా ఆ వెహికల్ రిపేర్కే సరిపోతాయి. ఇంకా మీకు ఏం అర్థం కాకుండా అయిపోతుంది. అంటే ఈ విధంగా అన్నాడు, శని దశ నడుస్తుంటే మీరు ఎంత సంపాదించినా వచ్చింది అంటే ఖర్చు అయిపోతుంటుంది, ఇంట్లో ఏదో సమస్య వస్తుంటుంది, అనారోగ్య సమస్యలు ఇలాంటివి అంటే క్రియేటివిటీ అవుతాయి. కాబట్టి మీకు ఏం చేయాలంటే, మీరు డబ్బు ఇబ్బంది బాగా ఉంది కాబట్టి దానికి ఏం చేయాలంటే నీలం స్టోను, నల్ల నూలకు వైబ్రేషన్ ఉన్నది మీ యొక్క కుడి చెయ్యి మధ్య వేలుకు ధరించాలి. అట్లనే వీలైతే మీరు ఒక రుద్రాక్ష కూడా సప్తముఖి మెడలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. గురుగారు, అలాగే కొంతమంది అమావాస్య రోజుల్లో పిచ్చి పట్టినట్లుగా అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు దానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ప్రతి ఊర్లో మ్యాక్సిమం ఒక 20 నుంచి 30 మంది ఉంటారు అలా. అంటే ప్రతి విలేజ్లో నాకు తెలిసి ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఈ బాధతోటి బాధపడుతారు. ఈ చతుర్దశి, అష్టమి, అమాస ఈ రోజులలో ఏమవుతుందంటే వాళ్ళకు వైబ్రేషన్ ఎక్కువ అయిపోతాయి. అరచడము, ఎక్కువ కొట్లాడము, ఇంట్లో అల్లరి చేయడము, వింత వింతగా ప్రవర్తించడం చేస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళ మీద అతి ప్రేమ ఉన్న వ్యక్తులు ఎవరన్నా చనిపోయి ఉంటే వాళ్ళ యొక్క ఆత్మ వీళ్ళని అటాక్ చేస్తుంది. ఆత్మ మన శరీరం మీదకి వచ్చినాక ఏమవుతుందంటే, మన యొక్క మైండ్ అనేది ఆత్మ కంట్రోల్ చేస్తుంటుంది. దానికి ఏంది పౌర్ణమి అప్పుడేమో ఆత్మ ఈ నెగిటివ్ శక్తికి పవర్ తక్కువ ఉంటుంది. అమావాస్య టైం వచ్చే వరకు నెగిటివ్ శక్తికి పవర్ ఎక్కువ. అందుకే అష్టమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, అమావాస్య రోజు కానీ బాగా వైబ్రేషన్ ఉంటుంది. అమావాస్య వస్తుందన్న 2 రోజుల ముందు నుంచే వీళ్ళు వింతగా ప్రవర్తిస్తుంటారు, బాగా అరుస్తుంటారు, వింత వింతగా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ టైంలో అనవసరంగా జబ్బులు కనబడతాయి వాళ్ళ శరీరం మీద. ఈ జబ్బులు కూడా ఎట్లా అంటే, ఈ నెగిటివ్ పవర్కి ఏవైతే జబ్బుల నుండి చనిపోయారో ఆ జబ్బులు సింటమ్స్ కనబడతాయి. వాళ్ళ యొక్క ప్రవర్తన వీళ్ళ మీద వీళ్ళ ప్రవర్తన అలా విధంగా మారుతుంటుంది. ఈ విధంగా ఇబ్బంది పడే వాళ్ళంతా నెగిటివ్ పవర్ అటాక్ అయిన వాళ్ళే. నెగిటివ్ పవర్ అంటే ఈ ఆత్మలే. వీటిని సరి చేస్తే వాళ్ళు మంచిగా అవుతారు. గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సైదయ్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. అదే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకోసం ఏందండి? హెల్త్ ఇష్యూస్ అండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంట. అంటే అనారోగ్య సమస్యనా? అవునండి, అవును సార్. ఏమవుతుంది? అంటే నార్మల్ గా కొంచెం తిమ్మిడి వచ్చినట్టు, బాడీ అంతా కొంచెం నిద్రపోయినప్పుడు డిస్టర్బెన్స్. అవును సార్. ఇప్పుడు సైదయ్య గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. డైరెక్ట్గా మీ ప్రశ్న ఏంటో గురువు గారిని అడగండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. ఓకే 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 మేడం, క్లియర్ చేస్తాను. అయితే మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, కొంచెం వాటి గురించి కనుక్కుందామని కాల్. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అంటే నిద్ర రాకపోవడము, మళ్ళీ మళ్ళీ అనారోగ్య సమస్య చేయడం ఇలా వస్తుందా? ఏమవుతుంది? అవును సార్, నిద్రలో కూడా డిస్టర్బెన్స్ కనిపించడం. అయితే మీకున్న సమస్య ఏంటంటే, రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి 3 గంటల వరకు నిద్ర పట్టదు. మీరు లిక్కర్ తాగినా, మత్తు ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర డిస్టర్బ్ అయి ఉంటుంది. ఆ టైంలో నిద్ర రాదు. 3 తర్వాత అంటే మధ్యరాత్రి 3 గంటల తర్వాతనే నిద్ర వస్తుంది. డే టైంలో పరధ్యానంగా ఉంటారు, నిద్రపోతుంటారు. ఏ పని మీద ధ్యాస ఉండదు. ఎప్పుడు ఏదో అనారోగ్య సమస్య కనబడుతుంటుంది. అది అమావాస్య టైం వచ్చే వరకు ఎక్కువ అవుతుంది, పుణ్యం టైం కొద్దిగా తక్కువ ఉంటుంది. అయితే ఈ విధంగా కావడానికి కారణం ఏంటంటే, మీ ఇంటిలో మీ బంధువులు అంటే తల్లిదండ్రి కానీ, తాత కానీ, లేకపోతే ఎవరన్నా అకస్మాత్తుగా మన ఇంట్లో చనిపోవడం కానీ, అనారోగ్యంతో కానీ, యాక్సిడెంట్ తోటి కానీ చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మ మన మీద అతి ప్రేమ ఉంటే ఏం చేస్తుంటే, వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చుంటారు. అంటే శరీరం లేకుండా అంటే ఆత్మ వచ్చి కూర్చుంటుంది. అది మన కంటికి కనబడదు. అది మీ దగ్గరకు వచ్చేసినాక మెల్లగా ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయినాక 6 నెలల తర్వాత మనకు డిస్టర్బ్ స్టార్ట్ అవుతుంది. ఒకటి ఉన్నప్పుడు ఏం కాదు, ఆ 1/2, 2/4 అట్లా ఒక క్రికెట్ టీం లాగా మన దగ్గర వచ్చి ఆత్మలు వచ్చేసి కూర్చుంటాయి. అవి ఎక్కువ అయినా కొద్దిగా మన యొక్క అనారోగ్య సమస్య ఎక్కువైపోతుంది. మనం చేసే ప్రవర్తన తేడా వచ్చేస్తుంది. మీరు ఏ పని చేసినా కానీ లాసే అవుతారు. అంటే ఫలితం అనేది నెగిటివ్ వస్తుంది. మీరు ఎంత మంచి పని చేసినా, అది ఎంత బాగున్నా మీరు పోయి ముట్టుకోగానే లాస్ అయిపోతారు. అది కాబట్టి గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనిత గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. బాబుది చెప్తాను, దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయని చెప్తాను. సమస్య చెప్పండి. లోపాలు ఇప్పుడు అంత టైం ఉండదండి లైవ్లో. ఏమన్నా సమస్య ఉంటే అడగండి, దానికి ఆన్సర్ ఇది చెప్తాం. వివాహం గురించి అండి. వివాహం గురించి అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ బాబుకు? 29 అండి. 29 అంట. 29.
మీ బాబుకు పెళ్లి కావట్లేదు 29 సంవత్సరాలు వచ్చినాయి అంటే దీనికి ముఖ్యంగా 3 గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి శుక్రుడు, ఒకటి కుజుడు, ఒకటి రాహు. అయితే శుక్రగ్రహం బాగాలేకపోతేనేమో ఎదుటి వ్యక్తుల మీద అంటే ఆపోజిట్ అమ్మాయి మీద కానీ అబ్బాయిల మీద ఫీలింగ్స్ రావు. పెళ్లి చేసుకోమంటే చేసుకోని అంటాడు, వాళ్ళకి పెళ్ళే కాదు. దానికి ఏం చేయాలంటే మన యొక్క మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు డైమండ్ పెట్టాలి. అది తెల్ల బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి. అలా కాకుండా మీ ఇంటికి ఎవరు పిల్లనిస్తామని కానీ పిల్లగాని ఇస్తామని అసలు అడగరు. మీకు లక్షల జీతం ఉన్నా సరే అసలు ఎవరు క్వశ్చన్ అయ్యారు ఇస్తామని ఒక ఆలోచన కూడా రాదు ఎవరికి. దాని కారకుడు శుక్రుడు, ఇది కుజుడు. ఆ కుజగ్రహం ప్రాబ్లం ఉంటే ఏం చేయాలంటే పగడము అనేది కుడి చేయి ఉంగరం వేలుకు 5 క్యారెట్లు, లేడీస్ అయితే ఎడమ చేయికి కనీసం 3 క్యారెట్లు పగడం ధరించాలి. అది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి. అలానే మీరు ఎన్ని సంబంధాలు అంటే తీరా చూసినాక మాట ముచ్చటయి ఇక రేపు పెళ్ళి అయితే అనుకునే టయానికి వాళ్ళ పెళ్లి పిల్ల అన్ననో తమ్ముడో బావనో మరదలో ఎవరో చెడగొడతారు. ఆ పిల్లగాని తప్పుకెళ్ళైనా సరే అంటే తీరా పెళ్లి కుదురుతున్న టైంకి చెడిపోతుంది. దాని కారకుడు ఎవరంటే రాహు గ్రహానికి సంబంధించిన గోమేధికము 5 క్యారెట్లు, కుడి చేయి మధ్య వేలుకు మోపిల్లలు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు. ఇది మినుములకు వైబ్రేషన్ ఉండాలి. అది మీ డిఎన్ఏ సూటబుల్ అయ్యేది తీసుకొని పెట్టుకుంటే ఎంబడే పెళ్లి కుదురుతుంది, పెళ్ళి అయిపోతుంది. మీకు మీరు డైరెక్ట్ మా దగ్గరకు వస్తే నా దగ్గరకు వచ్చిన తర్వాత 3 నెలల పెళ్ళి అయిపోతుంది. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం, చెప్పండి. స్వామి మీ దగ్గర ఆల్రెడీ మేము వచ్చాము ఒకసారి, మాకు చాలా బాగా జరిగింది. మీ హస్తవాసి, మీ నోటి వాసి చాలా బాగా మాకు పనిచేసింది గురుగారు. చెప్పండి. మీరు ఒక రుద్రాక్ష చెప్పారు ఒకటి, అది సప్తముఖి వాడమని చెప్పి. సప్తముఖి శనికి. అవునండి. అయితే ఆ రుద్రాక్ష సంబంధించి ఒకసారి మళ్ళీ మీకు కాల్ చేద్దాం అనుకుంటారు. ఎన్నిసార్లు చేసినా మీ కాల్ కలవట్లేదు గురుగారు. ఇప్పుడు ఆఫీస్ నెంబర్కి కాల్ చేశాము. దయచేసి కొద్దిగా మీ కొత్త నెంబర్ కానీ లేదంటే అప్డేట్ చేస్తే గురుగారు మేము మిమ్మల్ని సంప్రదిస్తాం గురుగారు మళ్ళీ కూడా. ఇప్పుడు కనబడుతున్నాయి కదా లైవ్ లో నెంబర్లు కనబడుతున్నాయి కదా మా కింద ఆ నెంబర్ తప్పకుండా స్వామి. తర్వాత కొద్దిగా దురాకర్షణకు సంబంధించి లాస్ట్ టైం మాకు ఇచ్చారు స్వామి. అది మీరు నలుగురు చెప్తే చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుందని ఉద్దేశం స్వామి, వ్యాపారం నిమిత్తం. అదే మీరు ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి, మీకు రుద్రాక్ష కావాల్సి తెప్పించిస్తాం. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. గురుగారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్ మేము సంవత్సరం నుంచి ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము, ఏం కావట్లేదు సార్. అది ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు, ఇల్లు కావట్లేదు. దీనికి అదే మనం అనుకున్న పని కాకపోవడానికి కారణం రాహు గ్రహము. మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది అనేది వాయిదా పడుతూ ఉంటుంది, ఎప్పుడు అంటే పెండింగ్ పడుతూ ఉంటుంది. దీనికి కారణం ఎవరంటే రాహు అంటే ఇది దీనికి సంబంధించి గోమేధికం స్టోను మీరు కుడి చేయి మధ్య వేలుకు ధరించాలి. 5 క్యారెట్లు ఉండాలి. ఇది నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి. ధరిస్తే ఏమైందంటే మీరు ఇల్లు గృహం కట్టాలనుకుంటారు, గృహం కట్టడానికి అనుకూలత వచ్చేసి కడతారు. అలానే అంతర్దశ శని నడుస్తుందేమో చూసుకుంటే దానికి కూడా అంటే ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా నీలం స్టోన్ ఉంటుంది. అయితే మీరు గృహం కట్టే యోగం ఎప్పుడుంది అనేది మన అరచేయి చూస్తే అరచేతిలోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకు గృహం కడతారు, ఎన్ని గృహాలు కడతాము, పెద్దది కడతామా చిన్నది కడతామా అనేది మన అరచేతిలో ఉంటుంది. అయితే అది మీరు ఒకవేళ అది చూపించుకుంటే మీకు ఎప్పుడు యోగత్వం ఉంది, మీరు ఎప్పుడు కట్టగలుగుతారు అనేది చెప్పడం జరుగుతుంది. అట్లా చేసుకుంటే మీరు కట్టగలుగుతారు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. రవి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం, చెప్పండి. గురుగారు నేను వాటర్ బిజినెస్ చేస్తాను గురుగారు. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నాము, దానికి ఏం సొల్యూషన్ ఉంటుంది సార్? ఫైనాన్స్ అంటే నేను శని గ్రహం బాగాలేకపోతేనే ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. ఎంత చేసినా కానీ ఎన్ని డబ్బులు వచ్చినా కానీ రోజు వెతుకులాటనే ఉంటుంది. మీకు ఈ రోజు ₹1,00,000 వస్తే మళ్ళీ రేపు మళ్ళీ పోవడానికి డబ్బు కారు పెట్రోల్ పాయలు ఉండవు, అంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకొని పోవాల్సి వస్తుంది. అయితే దీనికి కారణం ఎవరంటే శనీశ్వరుని మనం మంచిగా చేసుకుంటే శని దశలా కరోడ్పతి అవుతాము. శని గ్రహము శని దశ నడుస్తున్నప్పుడు ఎవరైతే చూసుకొని భయపడే అవసరం లేదు. శని నడుస్తుందంటే మనం డబ్బు బాగా రిచ్ కావడానికి శని దశ మనకు స్టార్ట్ అయిందని అనుకోవాలి. దానికి సంబంధించిన శనీశ్వరుని యొక్క నీలం స్టోన్ ఉంగరం ధరిస్తే శని గ్రహాన్ని మన చేతిలో పెట్టుకున్నట్టు మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. మనం అనుకున్న పనులు అవుతాయి, డబ్బులు బాగా నిలబడతాయి. ఇప్పుడు మీరు ఎంబడే శనికి సంబంధించిన
నీలం స్టోను ఒరిజినల్ది నల్ల నువ్వులకు మీ డిఎన్ఏకు సూటబుల్ అయింది పెట్టుకున్న 1 వీక్లోనే మీకు వచ్చే డబ్బులు రావడము నిలబడము, మీకు ఏమైనా ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే తీరిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ఒరిజినల్ స్టోన్ ధరిస్తే మీకు ఈ ఫైనాన్స్ ప్రాబ్లం తీరిపోతుంది. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మా సమస్య టాప్ నుంచి ఉన్నది. కొంచెం గట్టిగా మాట్లాడండి, అర్థం కావట్లేదు. మాది తిమ్మడి డిపో షాపు సరిగా నడుస్తలేదు ఎందుకో, అంతే అన్ని అంతా అవుతుంది. ఒకటి అనుకుంటే కూడా అవుతుంది. అది అంటే అనుకున్న పనులు కావట్లేదు. అయితే లేదు. అనుకున్న పనులు కాకపోవడానికి కారణము ఒకటేమో మీ ఇల్లు ప్రాబ్లం ఉంటుంది, ఒకటేమో రాహుగ్రహము. రాహు ఏం చేస్తాడంటే మనం ఏదనుకుంటే అది వాయిదా ఇప్పిస్తాడు. ఇల్లు బాగాలేకుంటే కూడా మనం పోయిన దాని పని ఫెయిల్ అవుతుంది. మనం ఉండే ఇల్లు కూడా పాజిటివ్ పవర్ ఉండాలి. పాజిటివ్ పవర్ ఉంటేనే మనం పోయిన దాని పని సక్సెస్ అవుతుంది. నెగిటివ్ రేస్లోకి వెళ్ళి లేచిపోయి మనం పని మీద పోతే పోయిన దాని పని కాదు. దానికి రాహుగ్రహం కూడా బాగలేకుంటే మనం ఏదనుకున్నా సరే అది వాయిదా పడుతుంటుంది. ఎప్పుడు పోస్ట్ పోనే రోజు రేపే అంటుంటాం పని. కాబట్టి దానికి ఏం చేయాలంటే మీరు అవసరం అయితే వాస్తుపరంగా ఇల్లు చెక్ చేయించుకోండి. ఇల్లు చెక్ చేయించుకుంటే మేము ఏం చేస్తామంటే ఈ కిట్టు ద్వారా మీ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ఏం నెగిటివ్ రేస్లు ఏమైనా ఉన్నాయో చూసి స్కానర్తో చెక్ చేసి నెగిటివ్ రేస్ ఏమైనా ఉంటే రాడ్స్ పెట్టడం జరుగుతుంది. పెడితే మీకు అనుకూలత వచ్చేస్తుంది. అదేవిధంగా రావుకు సంబంధించిన ఒకటి గోమేధికము కుడి చెయ్యి మధ్య వేలుకు ధరించండి. 5 క్యారెట్లు ఉండాలి. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. గురువు గారితో మాట్లాడదాన్ని చూస్తున్నాను మేడం. చెప్పండి. మామూలుగా మీరు ఇందాక నుంచి చెప్పండి. సమస్య ఏంటంటే ఇది నాకు సంతానం ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడండి. కానీ ఇది మామూలుగా అంటే నా వృత్తిరీత్యా నేను అది వారితో దగ్గరగా లేకపోవడం వల్ల కొంచెం దూరంగా ఉండడం వల్ల మనకి సంతానం కలగలేదు. ఇంకా రెండో బాబుని కానీ పాపని కానీ చేయాలని అనుకుంటున్నాము. కానీ దానికి ఏంటి అనే ఏమైనా సమస్య అనేది. మీ వయసు ఎంత ఇప్పుడు? మీది మీ ఆవిడది వయసు ఎంత? నాది 35 సార్. మీ ఆవిడది 30. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ బాబు ఒకటి? బాబు 10 సంవత్సరాలు అయింది సార్. 10 సంవత్సరాలు అయింది. అయితే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ ఒకసారి మీ భార్యను తీసుకొని మా ఆఫీస్కి వస్తే ఆమె యొక్క చేతిలో రేఖలు ఉంటాయి. ఈ రేఖల అనుకూలత ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ సంతానం కలిగే యోగం ఉంది, మళ్ళీ పాప పుడుతుందా బాబు పుడుతుందా చెప్పడం జరుగుతుంది. దానికి కుజగ్రహం ప్రాబ్లం ఉంటే గిన సంతానం కలగడానికి లేట్ అవుతుంది, సంతానానికి ఇబ్బంది అవుతుంది. కుజుడు బాగాలేకపోతే ఏం చేయాలంటే దానికి సంబంధించిన పగడము, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలుకు, జెంట్స్ అయితే కుడి చేయి ఉంగరం వేలుకు పగడం ధరిస్తే సంతానం కలుగుతుంది. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సింధుజ గారు నమస్తే అండి. సింధుజ గారు చెప్పు. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. సార్ నేను ఒక 1.5 year నుంచి ఇల్లు పెడదాం అనుకుంటూ ఉన్నాం. ఊరికే పోస్ట్పోన్ అవుతుంది. ఏంటి సమస్య ఏంటిదని? అంటే ఇప్పుడు ఇల్లు కడదామని అంటే ఆడ ఏమైనా ముగ్గు పోదడం ఏమైనా చేసిరా, ఇంకేం ముట్టుకోలేదా ప్లేసులు? అంటే ఫ్లాట్ డిజైనింగ్ చేయించినాము, బోర్ వేసినాం సార్. బోర్ వేసినాక ఆగిపోయింది. నీళ్ళు మటుకు బాగా వచ్చి ఉంటాయి. వాటర్ పర్లేదు సార్. వాటర్ ఫుల్ వచ్చి ఉంటాయి ఆ ప్లాట్లో. ఎప్పుడైతే వాటర్ మన ప్లాట్లో కానీ మన ఇంట్లో కానీ హెవీ వాటర్ ఉంటే ఆ ప్లాటు నెగిటివ్ రేసులో ఉన్నట్టే. ఆ నెగిటివ్ రేసులు ఉన్న దగ్గర అసలు మనం ఏమైనా పని స్టార్ట్ చేయాలంటే పని కాదు. మీరు ఆ బోర్ వేసే వరకే వేసారు, కానీ వేసిన తర్వాత మిమ్మల్ని అది ప్లాట్ దగ్గర కానిస్తలేదు. అంటే డబ్బు సమస్య అని వస్తుంది, మేస్త్రి సమస్య అని వస్తుంది, ఇంతవరకు అనారోగ్యం అని వస్తుంది, లేదా ఏదో రకమైన ఇబ్బందులు వస్తాయి. దానికి ఏం చేయాలంటే ఈ స్కానర్తో చెక్ చేసి ఆ నెగిటివ్ రేస్ను బ్లాక్ చేయాలంటే జియోపతి లైన్స్ ఉంటాయి. అంటే వాటర్ లైన్స్ ఎక్కువ హెవీ ఉంటాయి. హెవీ ఉండకాలంలో ఏమవుతుందంటే ఆ ప్లేస్లో మనం ఉండనియదు, అది దగ్గరికే రానియదు అసలు. అంటే మన ప్లేస్ కాదన్నట్టు మనం అక్కడికి పోతే ఏదో సమస్య వస్తుంది, భయపడిపోయి దూరం అవుతుంటాం. అయితే దానికి ఏం చేయాలంటే ఈ రాడ్స్ పెట్టి రిమూవ్ చేసేస్తే మీరు ఆ ప్లాటు ఇల్లు కట్టుకోగలుగుతారు. అలానే ఈ రావుకు సంబంధించిన ఏమైనా ఎఫెక్ట్ ఉందేమో చూసుకోవాలి. రావు గ్రహానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటే ఇంటి యజమానికి దానికి సంబంధించిన గోమేధికం స్టోను కుడి చేయి మధ్య వేలుకు ధరిస్తే ఆ ప్లాటు మీరు ఇల్లు కట్టుకోగలుగుతారు.
ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చారు గురువుగారు, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాళ్ళ నక్షత్ర జ్యోతిష్యాలయం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.